హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్‌ని చూస్తే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను అమెజాన్ నుంచి మన యూట్యూబ్ కోసం ఒక మైక్‌నైతే తీసుకున్నాను. దాన్నైతే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇదొచ్చేసి గ్రెనారో కంపెనీ వాళ్ళది వైర్‌లెస్ మైక్. నేను ఇది ఎప్పటినుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. అండ్ ఇది బడ్జెట్‌లో కూడా వచ్చింది. చాలా తక్కువ ప్రైస్‌కే మంచి క్వాలిటీ తోటొచ్చింది. ఇంత బాగా వస్తుందనైతే నేనైతే అనుకోలేదు. దీని ప్రైస్ వచ్చేసి సింగిల్ మైక్ అయితే ₹749. డ్యూయల్ మైక్స్ వస్తే మాత్రము ₹949 అయితే పడుతుంది. మీకు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్‌కే వస్తది. ఈ మైక్‌ని ఫోన్‌కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం 30 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నా కూడా వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు. అండ్ ఇది మనము 6 అవర్స్ పాటు కూడా ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే యూట్యూబ్ కోసం ఒక మైక్ కావాలి బడ్జెట్‌లో అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ మైక్‌ని తీసుకోండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇది లోపల ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. మనం బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఒక కార్డ్ అయితే కనిపిస్తుంది. ఆ కార్డ్ వచ్చేసి 1 ఇయర్ వారంటీ కార్డు. దీని మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మైక్స్. ఇక్కడ 2 మైక్స్ వచ్చాయి కదా. దీని ప్రైస్ వచ్చేసి 949. ఒకవేళ మీకు సింగిల్ మైక్ కావాలి అనుకుంటే ₹749కే వస్తది. ఇక్కడ 2 మైక్స్ వచ్చాయి అండ్ ఒకటి రిసీవర్ వచ్చింది. మైక్ అయితే చూడ్డానికి ఇలా ఉంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ రిసీవర్ ఇది మన ఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా కనెక్ట్ చేసుకున్నామంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని ఆన్ చేసుకుంటే మైక్ అనేది ఆన్ అయిపోతుంది. ఎలా సెట్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి అని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మైక్. వైర్లెస్ మైక్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, వైర్ మైక్ తీసుకున్నాం అనుకోండి, ఆ వైర్ కదిలినప్పుడల్లా మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇదైతే నెక్ దగ్గర పెట్టేసుకున్నామంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. 30 మీటర్ డిస్టెన్స్ లో కూడా మంచి క్వాలిటీ అనేది వస్తుంది. తర్వాత లోపల అయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ మైక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందులో అయితే మనకు ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసి 2 కేబుల్స్ అయితే వస్తాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మనం ఎక్కడికన్నా జర్నీస్ చేసినప్పుడు కానీ లేదంటే ట్రావెల్ కి సంబంధించిన వీడియోస్ చేసినప్పుడు కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రావెలింగ్ అప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంది. అండ్ ఇక్కడ 2 పిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మైక్స్ కి కనెక్ట్ చేసుకోవాలి. లో బ్యాటరీ అయినప్పుడు తప్పకుండా ఛార్జింగ్ అయితే పెట్టుకోండి, అప్పుడే యూజ్ అవుతుంది మంచిగా. మీ బాక్స్ లో అయితే 2 మైక్స్, ఒక రిసీవర్, ఛార్జింగ్ కేబుల్స్, యూజర్ మాన్యువల్ ఈ 4 కూడా వచ్చాయి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఫోన్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే మనకి రెడ్ గ్రీన్ లైట్స్ అయితే వస్తాయి. ఇది ఇంకా కనెక్ట్ అవ్వలేదు, జస్ట్ పవర్ అనేది ఆన్ చేసాము. ఇప్పుడు రిసీవర్ ని తీసుకొని ఫోన్ కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. మనకు గ్రీన్ కలర్ లైట్ వచ్చింది అంటే అది కనెక్ట్ అయిపోయినట్టే. సో ఫోన్ లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ అయితే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. తర్వాత కనెక్టెడ్ డివైస్ లోకి వెళ్ళి మనకి సెర్చ్ బటన్ దగ్గర యూఎస్బి అని టైప్ చేసినట్టయితే యూఎస్బి కనెక్షన్స్ అనేది వస్తుంది. సో దాన్ని ఆన్ చేసినట్టయితే కనెక్ట్ అయిపోతుంది. అది కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి కెమెరాలోకి వెళ్ళి వీడియో ఆన్ చేయండి. సో అక్కడ మనకి ఇలా అయితే చూపిస్తుంది. అలా వచ్చిందంటే కనెక్ట్ అయిపోయినట్టే. ఇలా చేసినా కూడా కనెక్ట్ అవ్వకపోతే ఒకవేళ ఓపెన్ కెమెరా అనే యాప్ ఉంటుంది. సో దాన్నైతే ఇన్స్టాల్ చేసుకొని అందులో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మంచి మైక్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా ఈ మైక్ని తీసుకోండి. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తీసుకోండి. వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.